తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ క్షేమంగా ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ దినమందు పుట్టిన దినములు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలకు మా శుభాలు తెలియజేస్తున్నాము. మీ కొరకై ప్రార్థన చేస్తున్నాము. ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు దేవుని యొక్క కృపా కాపుదల మీ మీద ఉండి మీరు సంతోషంగా జీవించాలని మేము ఆశిస్తూ దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాము. మిమ్మల్ని అందరినీ ఆ విధముగా దీవించును గాక. దేవుడు ఈ దినమందు మనకిచ్చిన వాక్యము యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నగు నేనే నీకు ఉపదేశం చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించేదను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించిన గాక. దేవుడు మరి యొక్క వాగ్దానాన్ని నూతన సంవత్సరంలో సిద్ధపరిచి ఉంచారు. నీ విమోచకుడు ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడైన యెహోవా ఈ విధముగా సెలవిస్తున్నాడు అని ప్రారంభించబడింది ఈ వాక్యం. మన తండ్రి అయిన దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నారు. నేనే నీకు ఉపదేశం చేయుదును, నీవు నడవవలసిన త్రోవలను నిన్ను నడిపించేదను. వాగ్దానం చేస్తున్నారు దేవుడు. మనం ప్రార్థన పూర్వకముగా సిద్ధపడి నూతన సంవత్సరం కొరకు ఎదురు చూస్తూ ఉండినప్పుడు దేవుడు మనకి ఈ వాగ్దానాన్ని ఇస్తున్నారు. ఏమని అంటే, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించేదను. మనకి ఏ త్రోవ క్షేమంగా ఉంటుందో, మనకి ఏ త్రోవ ఆశీర్వాదకరంగా ఉంటుందో, ఏ త్రోవలో మనం వెళ్ళడం వలన మనకి క్షేమం కలుగుతుందో మనకి తెలియదు. మనకెందుకు తెలియదు అంటే, జరగబోయే విషయాలు మనకేమీ తెలియవు. ఏ దినము కాదినమే, ఈ దినము గడిచింది అంటే దేవుని కృపయే అనుకుంటున్నాం మనం. కానీ దేవుడు మనకి ఈ దినమందు వాగ్దానం చేస్తున్నారు. ఏమని అంటే, నీవు నడవవలసిన త్రోవను నేను నడిపించేదను అంటున్నారు. ఎప్పుడు అంటే, మనకు ముందున్న దినాలు మనకి ఎటువంటి తెలియవు కాబట్టి మనము ఆయనను హత్తుకొని జీవించినప్పుడు, ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి నూతన సంవత్సరంలో ప్రవేశించినప్పుడు మనకి ఈ వాగ్దానం చేస్తున్నారు. నీవు నడవవలసిన త్రోవను నేను నిన్ను నడిపించేదను అంటున్నారు. అలాగే యెషయా గ్రంథము 49:10లో కూడా వారిని నీటి బొగ్గల యొద్దకు నడిపించేదను అని వాగ్దానం చేస్తున్నారు. ఎవరిని అంటే, మనల్ని, ఆయనను ఆధారం చేసుకున్న వారిని, ఆయనకు భయభక్తులు కలిగి జీవించే వారిని, ఆయన్ని ఎవరైతే ముందు పెట్టుకుంటారో వారిని మీ త్రోవను నేను నడిపించేదను అని సెలవిచ్చిన రీతిగా ఇక్కడ మరి ఒక వాగ్దానం చేస్తున్నారు. ఏమని అంటే, నీటి బుగ్గల యొద్దకు మిమ్మల్ని నడిపించేదను అంటున్నారు. అంటే క్షేమం అన్నమాట. క్షేమము, ఆశీర్వాదము, ఆ సమృద్ధికరమైనటువంటి జీవిత విధానం, ఆ నీటి బుగ్గల యొద్దకు మిమ్మల్ని నడిపించేదను అని దేవుడు మరి ఒక వాగ్దానం చేస్తున్నారు మనకి. కనుక వారికి ఏమీ ఉండదు అంటున్నారు అంటే, ఆకలి దప్పి అయినను ఉండదు, ఎండమావులైనను వారికి తగులవు అంటున్నారు. నీటి బొగ్గల యొద్దకు నడిపించినప్పుడు ఆకలి దప్పులుగా ఉండవు. ఎందుకంటే సమృద్ధి అయిన ఆహార పానీయాలు పండుతాయి, సమృద్ధిగా అందుతుంది. సమృద్ధి అయిన ఆహార పానీయాలతో మనము సమృద్ధి పరచబడినప్పుడు మనము ఎంతో సంతోషముగా జీవించగలుగుతాము. అంత మాత్రమే కాదు, ఎండ మావులైనను మీకు తగులదు, ఎండ అయినను మీకు తగులదు అంటే మనకి క్షేమం ఉంటుందన్నమాట. వడదెబ్బ తగిలే అంట పరిస్థితి మనకి రాదు. వడదెబ్బ అంటే ఏంటి? అలసిపోయే పరిస్థితి. మనము క్షేమముగా, సౌఖ్యముగా, సుఖముగా ఉండగలిగినటువంటి పరిస్థితులు మనకి దేవుడు దయచేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేద్దాము, దేవునిని హత్తుకొని జీవిద్దాము, దేవునిలో ఆనందిద్దాము, దేవుని యొక్క కృపను మనం పొందుకుందాం. అప్పుడు దేవుడు ఈ వాగ్దానాలన్నింటినీ మనకి నెరవేరుస్తాడు. నూతన సంవత్సరం నుండి మనకి నూతన ఆయుష్ను, నూతన ఆరోగ్యమును మనకు అనుగ్రహిస్తాడు. మనము ప్రార్థన పూర్వకంగా ఆయనను వేడుకుంటూ ముందుకు వెళ్ళాలి. జయ జీతం ఇస్తాడు మనకి. అట్టి కృప వినిచిన బిడ్డలందరూ పొందుకుందరు గాక. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు ప్రభువా. బిడ్డలను మీరు ఆశీర్వదిస్తున్నారు, మీకు వందనాలు. నూతన సంవత్సరమును దయాకిరీటమును అనుగ్రహిస్తున్నారు, మీకు వందనాలు. నూతన సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు క్షేమమును, సౌఖ్యమును మీరు ఇవ్వబోతున్నారు, మీకు వందనాలు. కరువు కాటకాలు లేకుండా క్షేమకరమైన జీవితం ఇస్తున్నారు, మీకు వందనాలు.
బిడ్డలు సిద్ధపడి నాయన మా ప్రభువా మీ యొక్క కృపను కనిపెట్టుకుంటూ నాయన నూతన సంవత్సరంలో ప్రవేశించి ఈ ఆశీర్వాదాలన్నీ వారు పొందుకొనిలాగా మీరు కృప చూపమని యేసుక్రీస్తు వారి పేరట ఈ మనవులు మీ పాదములు ఎత్త వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.